హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. అప్సిగూడలో నిన్నంతా ఫ్యామిలీ మొత్తం నలుగురు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా. ఇప్పుడు దీనిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే ఇది సూసైడ్ కాదు, ఎవరన్నా చంపుండే అవకాశం ఉందన్న ఆ రకంగా కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాల్ని. ఎందుకంటే వీళ్ళకి ఆస్తులు బాగానే ఉన్నాయి, అప్పులున్నా కూడా ఆస్తులు అయితే ఉన్నాయి. మరి ఆస్తులున్న వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు సార్ ఈ ఫ్యామిలీ విషయంలో? యాక్చువల్‌గా ఇది ఫ్యామిలీ ఆత్మహత్యలు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆత్మహత్యలు కాదు. 2 హత్యలు. పిల్లల్ని వీళ్ళు హత్య చేసి వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే. ఇక్కడ క్లియర్‌గా ఏందంటే ఇలాంటి కేసుల్లో నేను నిన్న కూడా అనలైజ్ చేశాను. హ్మ్. ఎవరో ఒకరే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ కూడా చంద్రశేఖర్ రెడ్డి అనే లెక్చరరు నిర్ణయం తీసుకున్నాడు చనిపోదామని. భార్యని కన్విన్స్ చేశాడు. అంటే బ్రెయిన్ వాష్ చేశాడు భార్యని. దాని తర్వాత పిల్లల్ని కన్విన్స్ చేయలేరు కాబట్టి, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి, పాప 9th క్లాసు, బాబు 5th క్లాసు. సో వాళ్ళిద్దరిని దారుణంగా చంపేశారు. వీళ్ళిద్దరూ 2 హత్యలు చేశారు. తల్లిదండ్రులే పిల్లల్ని హత్యలు చేసి తాము ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే క్లియర్‌గా ఇది కుటుంబం ఆత్మహత్య కాదు. 2 హత్యలు, 2 ఆత్మహత్యలు అని చెప్పొచ్చు. ఆ ఆత్మహత్యల్లో కూడా ఇతను కన్విన్స్ చేయడం వల్ల జరిగిన ఇది. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడం, అతనికి ఆర్థిక సమస్యలు ఉన్న వాటి కంటే ఎక్కువగా అతను ఊహించుకోవడం, ఇవి కనిపిస్తాయి. అయితే అతను లేఖలో మాత్రం నా చావుకి ఎవరు కారణం కాదు, వేరే మార్గం లేక నేను అది కూడా చూడు అక్కడ అతను మేము అని రాయలేదు. దాంట్లో కూడా నేను అనే రాశాడు అతను. అంటే క్లియర్‌గా అతని నిర్ణయమే ఈ కుటుంబానికి శాపమైంది. నా చావుకి ఎవరు కారణం కాదు, వేరే మార్గం లేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. కెరీర్‌లో నాకు ఇబ్బందులున్నాయి, శారీరకంగా సమస్యలున్నాయి, మానసిక సమస్యలున్నాయి, మధుమేహం, నరాల వ్యాధి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను అని అతను రాశాడు. ఒకవేళ ఆ వ్యాధులతో అతను బాధపడుతుంటే అతను ఒక్కడికే ఇబ్బంది గానీ ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. ఫ్యామిలీకి ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు. చాలామంది ఇబ్బందులు లేని కుటుంబాలు ఏముంటాయి? మన దేశంలో 100 కోట్ల మందికి మినిమమ్ అవసరాలు తీరిన తర్వాత ఏది కొనుక్కునే పరిస్థితి లేదని మొన్న కూడా సర్వేలో తేలింది. సో మన దేశం రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు. సో పూర్ పీపుల్కి అందరికీ ఉండేవి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను నిన్న అనలైజ్ చేసినట్టుగా రకరకాల సోషల్ ప్రెస్టేజీ ఇష్యూస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక లెక్చరర్‌గా చేసిన తర్వాత వేరే పనులు, మామూలు పనులు చేయడానికి అతను మానసికంగా రెడీగా ఉండదు. ఎందుకంటే ఒక ప్రెస్టేజీ ఇదే పని చేయాలి మనం, ఇంకొక పని చేయకూడదు అన్న ఒక యాటిట్యూడ్‌లు బాగా పెరిగిపోయినాయి సమాజంలో. సో దానివల్ల వీళ్ళు ఇంక వేరే పనులు చేయలేక చేస్తే అది చేయాలి, అది చచ్చిపోవాలి అన్న ఒక దీంట్లోకి వచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు ఆత్మహత్యలు కావు అనే ఒక వార్త బయటకొచ్చి సంచలనం క్రియేట్ చేసింది. దీనికి కారణం ఏందంటే ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే అతనిది కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం దగ్గర ముకురాల అనే విలేజి. ఇతను మొత్తం 4 అన్నదమ్ములు అని చెప్తున్నారు. వాళ్ళందరికి కలిపి 80 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇతని పేరుతో కూడా 15 ఎకరాల ల్యాండ్ ఉంది. సో ఇతనికి ఒకవేళ ఏమన్నా ఇతను 6 నెలలకు ముందు వరకు కూడా లెక్చరర్‌గా పనిచేశాడు. 6 నెలలు మాత్రమే అతను ఖాళీగా ఉన్నాడు. ఒకవేళ ఆయనకు అప్పులైపోయి ఇందయింటే ఊర్లో తన 15 ఎకరాలు అమ్మేవాడు. కనీసం దాని మీద తనఖా పెట్టి డబ్బులు తీసుకునేవాడు. లేదు తన వాళ్ళతో తన బ్రదర్స్‌తో చెప్పేవాడు. ఇలాగ నాకు ప్రాబ్లమ్స్ ఉంది. మీరేమన్నా నా ల్యాండ్‌ని కొంత డిస్పోజ్ చేయడమో, లేకపోతే మీరెవరన్నా పెట్టుకొని ఇవ్వడమో ఇలాగా మాట్లాడను. లేదు దాన్ని బ్యాంకుల్లో పెట్టి కూడా తనఖా పెట్టి డబ్బులు అప్పు తీసుకోవచ్చు. ఇవేవి చేయలేదని చెప్తున్నారు గ్రామస్తులు. అట్లాగే ఈమెది కవితారెడ్డిది తాండూరు దగ్గర పుల్జాల అని చెప్తున్నారు. ఆమెకు కూడా వాళ్ళ నాన్నకు కూడా ఆస్తులున్న వ్యక్తి. ఆయన కూడా ఏడుస్తూ నేను కాపాడి ఉండేదాన్ని వాడిని కదా, నాకు చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా అని ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఎందుకు వీళ్ళు ఇంట్లో కూడా సమస్యలు ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి చెప్పుకోకుండా ఉండరు. ఎందుకు చెప్పుకోలేదు? అసలు సమస్యలు ఉన్నప్పుడు ఉన్నట్టు సొంత తల్లిదండ్రులు కానీ, సొంత అన్నదమ్ములకు కానీ ఎందుకు తెలియకుండా పోయింది? సో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరైనా హత్యలు చేసి ఈ లెటర్ రాసి పెట్టి ఇలాగ చేశారా? ముందుగా పిల్లల్ని చంపేసి తర్వాత వీళ్ళని ఉరిదీసి ఇలాగేమైనా చేశారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ పాపను కూడా ఉరిదీసినట్టు మెడ దగ్గర వెంతా ఉంది. బాబునేమో మత్తుమందు ఇచ్చి విషం ఇచ్చి చంపేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో దీన్ని బట్టి ఇది హత్యల లేకపోతే ఆత్మహత్యల అన్న ఒక సందిగ్ధంలోకైతే ఇప్పుడు
నెట్టేశారు ఈ గ్రామస్తులు. ఎందుకంటే వాళ్ళు చెప్పే లాజిక్ కూడా కరెక్ట్గానే ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు కూడా విలేజ్లో కానీ వీళ్ళ బంధువులకు కానీ ఇంత మామూలుగా అందరికి ఉండే ఇవాళ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి చాలామందికి డయాబెటీస్ అనేది కామన్. ఇతనికి డయాబెటీస్ వల్ల దానివల్ల ఎవరు చచ్చిపోరు. డయాబెటీస్ని మేనేజ్ చేసుకుంటే, కంట్రోల్లో పెట్టుకుంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా బతుకుతున్నారు ఇవాళ. కాబట్టి అదేమి ఇబ్బంది కాదు. లైఫ్ స్టైల్ డిసీజ్ అది. లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి డయాబెటీస్ అంటే. మిగతా నరాల ఇదన్నాడు. నరాలది కూడా అందరికీ ఒక ఏజ్ వచ్చినాక కీళ్ళ నొప్పులు, నరాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కిడ్నీ సంబంధం కిడ్నీ ఎంత సీరియస్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళ మామ మాట్లాడాడు, వాళ్ళకన్నా తెలుసు, కూతురు చెప్తుంది కదా, ఇతను కిడ్నీ సీరియస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు మీడియాతో మాట్లాడాలి కదా. సో ఆరోగ్యంగా చనిపోయేంత సివియర్ ఇష్యూస్ ఏమి లేవు. ఫైనాన్షియల్గా ఉన్నాయా అని వీళ్ళు అన్నారు తప్ప అంత సివియర్ ఇష్యూస్ ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు. ఇక ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకొని ఉంటారు? ఎందుకంటే ఇది సివియర్ నిర్ణయం. ఇద్దరు టీనేజ్ గర్ల్ పాప 9వ క్లాస్ చదువుతుంది, 14 ఇయర్స్ పాప 5th క్లాస్ చదువుతాను, 10 ఇయర్స్ బాబు. చాలా ముద్దుగా ఉన్నారు వాళ్ళు. అలాంటి పిల్లల్ని చంపాలని ఏ తల్లిదండ్రులు అనుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఒకవేళ ఏమన్నా మానసిక రోగులుగా అయి ఉండాలి, లేదా తీవ్రమైన ఇంకా బతకడానికి ఎటువంటి అవకాశము లేదు అన్న ఒక స్థితిలో మాత్రమే అలాంటివి చేస్తారు. అలాంటివి ఏమీ లేవని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. సో మానసిక సమస్యలు కూడా వీళ్ళకి తెలిసి ఏమీ లేవు. సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా 15 ఎకరాల ల్యాండ్ ఉంది తన మీద, ఆమెకి ఆస్తులు ఉన్నాయి. వాళ్ళతో డిస్కస్ చేస్తే ఈ సాల్వ్ అయ్యే సమస్యలు తప్ప సాల్వ్ కానంత భయంకరంగా వీళ్ళు ఎక్కడో ఏదో వ్యాపారాలు చేసి అప్పులైపోతే అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది ఆత్మహత్యలు ఏదన్నా వ్యాపారాలు చేసి పోగొట్టుకోవడం, లేదు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానీ, రమ్మీ కానీ ఇలాంటివి ఆడి డబ్బులు పోగొట్టుకోవడం, లేదు లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని అవి వడ్డీలు ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి జనరల్ కారణాలు మనకి కనిపిస్తాయి అర్బన్ సూసైడ్స్లో. రూరల్ అంటే ఇంకా వ్యవసాయ కుటుంబాల్లో ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళకి అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు, పోగొట్టుకునేది ఏమి లేవని వీళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కసారి సొంత బంధువులకి, సొంత వాళ్ళకి కూడా తెలియకుండా కూడా ఉండొచ్చు. ఇవాళ మనతో కూడా తిరుగుతూనే ఉంటాడు ఫ్రెండు, అతను ఏమేం చేస్తున్నాడో మనకు తెలియదు. చాలా విషయాలు చెప్పకపోవచ్చు మనకి. ఎప్పుడో కొలాప్స్ అయినప్పుడు కానీ తెలియదు. అరే బాగుండేవాడే రోజు అనుకుంటాం మనం. అతను ఒక సీక్రెట్ యాంగిల్ అతనికి ఉండొచ్చు. అలాగా ఏమన్నా ఉందా అనేది ఇంకా పోలీసులు అయితే దీని మీద దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు అయితే ఇది సంచలనం అయితే సృష్టించింది. ముఖ్యంగా గ్రామస్తులు చెప్పిన యాంగిల్ అయితే కొంత ఇదిగా ఉంది. అట్లాగే తనతో కూడా గతంలో 6 నెలలకు ముందు పనిచేసిన తోటి సిబ్బంది కూడా ఆశ్చర్యాన్ని, షాక్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నట్టు మాకు తెలీదు అని చెప్తున్నారు. నేను చెప్పిన యాంగిల్లో వీళ్ళు ఏమన్నా అందరికీ దాచిపెట్టి తమలో తామే కుమిలి భయపడి ఎవరికన్నా చెప్తే పరువు పోతుంది అనుకొని ఏమన్నా చనిపోయారా అనేది ఒక కాజు. లేదు ఎవరైనా వీళ్ళకి శత్రువులు ఉండి ఎవరైనా చంపేసి ఈ యాంగిల్లో, ఆత్మహత్యల యాంగిల్లో పెట్టేస్తే మొత్తం డైవర్షన్ వేరే అయిపోతుంది అనుకొని ఏమన్నా చేశారా, అది కూడా పాజిబుల్లే. కాబట్టి ఈ పాజిబిలిటీస్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.